ஜெய் ஸ்ரீ கிருஷ்ணா. ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரி தட்டி சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்யம் ஸ்வம் ஸ்ருதி சதசிரசித்தம் అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమః భూయ ఏవాస్తు భూయః. 11వ పాసురంలోకి ప్రవేశించాం. అయైందు మైందు మర్యాద మానిడరై వయ్యం సుమప్పదం వంబు అని అన్నట్లుగా ఐదేసి పాశురములు ఒక్కొక్క వ్రతంగా భావన చేసినట్లయితే మొట్టమొదటి 5 పాశురములు అంటే 1 నుండి 5వ పాశురం వరకు శుద్ధి వ్రతము అని అంటాం. 6వ పాశురం నుండి 10వ పాశురం వరకు బుద్ధి వ్రతము అని అంటాం. శుద్ధి కుదిరితే బుద్ధి కుదురుతుంది. ఇక 11వ పాశురం నుండి 15వ పాశురం వరకు కూడా శుద్ధి కుదిరింది, బుద్ధి కుదిరింది. ఈ రెండు అయితే ఇప్పుడు అయ్యేదేంటి? ధ్యానం. ధ్యాన వ్రతము అని అంటాం దీన్ని. ప్రియ భగవద్బంధులారా, ఈవేళటి నిద్ర మేలుకొలుపబడేటటువంటి గోపిక 6వ గోపిక. ఆండాళ్ తల్లంతా కూడా ఒక్కొక్క గోపిక ఎవరెవరు రాలేదు, శ్రీకృష్ణ సంశ్లేషము కొరకు ఎవరైతే తమ గోష్ఠితోటి ఈ తెల్లవారుజామున లేవలేకనో మరొక కారణం చేతనో కలవలేదో వారందరినీ కలుపుకొని వెళ్ళాలి అని ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి నిద్ర మేలుకొలిపి తిరిగి తమతో కలుపుకొని వెళ్తున్నారన్నమాట. తిరుప్పావైలో ఇది ప్రధానంగా బోధిస్తుంది అమ్మవారు. మనం ఈ గుణాన్ని నేర్చుకోవాలి. ఈవేళ నిద్ర మేలుకొలుపబడేటటువంటి ఈ గోపిక భక్తి సంపదతో పాటుగా దేహ సౌందర్యము అద్వితీయముగా కలిగి ఉన్నటువంటి గోపికట. కనుక ఎంత గొప్ప సౌందర్యం కలిగిన గోపికనో దానిని కీర్తిస్తూ ఎటువంటి దోషములు లేనటువంటి ఒక కుటుంబంలో జన్మించినటువంటి అటువంటి వంశమునకు చెందినటువంటి గోపికనట. అలా కీర్తిస్తుంది ఆండాళ్ గోష్ఠి. కత్తుక్కరవై కణంగళ్ పలకరందు செத்தார் திரள் அழிய சென்று செரு செய்யும் குத்தமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின்முத்தும் புகுந்து முகில் வண்ணன் பேர் பாடா சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எத்துக்குறங்கும் பொருள் ఏలోరెంబావాయ్. గొప్ప కండబలం కలిగినటువంటి వంశస్థులంట ఈ గోపిక యొక్క వంశస్థులు. ఈవిడ యొక్క సోదరులు వాళ్ళందరూ కూడా గొప్ప బాహుబలం కలిగిన వాళ్ళట. సెత్తార్ తిరల్ అజియ సెండ్రు సెరు చెయ్యం. మన దగ్గరికి ఎవరైనా దండెత్తి యుద్ధానికి వస్తే అప్పుడు మన ప్రాణరక్షణకి ఆత్మరక్షణకి వాళ్ళతో యుద్ధం చేయడం ఒక రకమండి. అసలు అక్కడ దాకా అవకాశమే ఇవ్వరు. వీళ్ళే వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి మరి దండెత్తి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చేసి వస్తుంటారనమాట
అంటే బాగా మంచి కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట. అంత గొప్ప భుజబలం కలిగినటువంటి సోదరులను కలిగి ఉన్నటువంటి గోపికట ఈ గోపిక. వాళ్ళ యొక్క భుజబలం వాళ్ళ మీద వీళ్ళ మీద యుద్ధాలు చేసుకుంటూ అలా ఉండరట. మళ్ళీ ఉన్నదే కానీ బలము వాళ్ళు అలాంటి ప్రవృత్తితో ఉండరట. ఏం చేస్తారు మరి? వాళ్ళ బలమంతా ఎక్కడ ప్రయోగించవలసి వస్తుందంట అంటే, మంచి వయసులో ఉన్నటువంటి ఆవులు, గోమాతలు, లక్షలాది గోమాతలు ఉన్నాయంట, పాలిచ్చేటటువంటి ఆవులు. ఎన్ని పాలిస్తుంది ఒక్కొక్క ఆవు అంటే ఆ కుండలు కొద్దీ అంట ఒక్కొక్క ఆవు అన్ని పాలిచ్చేస్తుందట. ఆ అన్ని యొక్క ఆవుల యొక్క పాలను పితకగలగ ఒక్కొక్క గోపాలకుడే అన్ని ఆవుల పాలను పితకగలగ సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళట. చూడండి, అలాంటి ఒక గొప్ప వంశమునకు చెందినటువంటి గోపిక ఈ గోపిక. కుత్తం ఒన్రిల్లాద కోవలర్దం పొర్కొడియే, బంగారు తీగ అని పిలుస్తున్నారు. అంత అందంగా ఉంటుందన్నమాట స్పృహణి. చూడండి, బంగారు తీగ, తీగ ఒక అందంగా ఉంటుందండి. ఇలా నాజూకుగా లేతగా అలాగా అలా ఒక ఏదైనా ఒక చెట్టు కానీ అలా కనిపిస్తే చక్కగా అలా అల్లుకొని వెళ్ళిపోతుంది. అది తీగ యొక్క లక్షణం కదా. అంటే స్త్రీత్వ లక్షణం అన్నమాట. అంటే పురుషుడిని వృక్షంతో, స్త్రీని లతలతోటి కూడా చెప్తాం మనం. అంటే సహజంగానే జన్మతః అటువంటి ఒక మృదు స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వారు స్త్రీలు. పురుషుడు జన్మతఃనే ఒక దృఢమైనటువంటి దాఢ్యమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వాడు పురుషుడు. కనుక ఈ స్త్రీ ఆ పురుషుడిని ఎలా అల్లుకుంటుంది, ఎలా పెనవేసుకొని ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం అనేక సందర్భాలలో సాహిత్యాల్లో మనం చూస్తూనే ఉంటాం. శ్రీగుణరత్నకోశంలో కూడా అనుకలతను కాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజ శాఖ శ్రీసఖానోకహర్దిః స్తననయన గుళుచ్ఛ స్ఫార పుష్పద్విరేఫా రచయితుమై లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ అని ప్రార్థిస్తారు పరాశర భట్టర్ల వారు కదండి. ఆయన విశాలంగా ఉన్నటువంటి శాఖలు, పెద్ద పెద్ద కొమ్మలు, శాఖలు అవన్నీ కూడా స్వామి యొక్క దృఢమైనటువంటి భుజములలాగా ఉంటే, అమ్మవారు ఒక అందమైన లతలాగా అలాగా స్వామి యొక్క గాఢ పరిష్వంగంలో పెనవేసుకుపోయి విడదీయడానికి వీలు లేని విధంగా ఆయన యొక్క ఆలింగనంలో అమ్మవారు ఆనందిస్తూ ఉన్నారట. ఇలాగా చెప్తారు. అలాగే ఈవిడ కూడా ఎలా ఉందట, ఊరికే తీగ అనడం లేదండి, పొర్కొడియే, బంగారు తీగ అంటున్నారు. అంటే తీగే ఒక అందంగా ఉంటుంది, అలాంటి ఆ తీగ బంగారం అంటే విలువైనది. మామూలుగా మనం పూజకి ఒక్కొక్కసారి స్వామికి రకరకాల సేవలను అందించే ప్రయత్నంలో భాగంగా మంచిగా బంగారు పుష్పాలను తీసుకుంటాం. ఆ బంగారు పుష్పాలతోటి స్వామికి ఆరాధన అవి చేస్తుంటాం. ఆ బంగారం పెడుతున్నాం కానీ పరిమళం ఉంటుందండి. దీనికి విలువ ఉంటుంది కరెక్టే, కానీ పరిమళం ఉండదు కదా. మరి మామూలు పుష్పం మంచి పరిమళం ఉంటుంది, కానీ ఒకరోజు కంటే దానికి విలువ ఉండదు. అందుచేత దీనిలో ఉండే మంచి గుణము, దీనిలో ఉండే మంచి గుణము రెండింటినీ కలిపితే బంగారు పుష్పానికే పరిమళం ఉంటే ఎలా ఉంటుందండి? అలాగా ఈ గోపిక బంగారు తీగనట. కుత్తమున్రిల్లాద కోవలర్దం పొర్కొడియే, ఏ ఒక్క దోషము లేనటువంటి వంశములో జన్మించినటువంటి ఓ బంగారు తీగ, పుత్తరవల్గుల్ పునమైలే పోదరాయ్. ఇంకా ఆ గోపిక యొక్క దేహ సౌందర్యాన్ని చెప్తున్నారు అండి. ఇప్పుడు బయట చూసే రూపం కంటే లోపల ఉండేటటువంటి అంటే గొప్ప సౌందర్యం ఉంది, కానీ మనసు ఏమాత్రం మంచిది లేదు. ఏం విలువండి? కనుక కనిపించే రూపము కంటే కనిపించని మానసిక సౌందర్యం గొప్పది, అంతే కదా.
ఎక్కడైతే మనసు మంచిగా ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉంటారో అటువంటి వారితోటి మనం ఎంత దీర్ఘకాలమైన స్నేహం చేయొచ్చు. అంటే అందము ఇటు దేహానికి అవసరమే, మనసుకి అవసరమే. రెండిటిలో ఒకటే అంటే మనసుదే బెటర్. అలా కాకుండా 2 రకాల అందాలు ఉన్నాయంట. ఎంత బాగా చెప్తుందంటే అసలు ఆండాళ్ళ తల్లి, పుత్తరవల్గుల్, ఒక పాము ఒక పుట్టలోకి ప్రవేశిస్తుంటే ఎలా ఉందో అటువంటి నితంబము కలిగిన దానా అంటున్నారు. నితంబము అంటే వీపు కంటే క్రింద ఉండేటటువంటి భాగమును నితంబము అని అంటారు. ఇప్పుడు పాము ఉందండి, ఒక పెద్ద నాగుపాము, అది ఒక పుట్టలోకి ప్రవేశిస్తుంది. చూడండి అసలు ఎంత వర్ణన అంటే, అందుచేత తిరుప్పావై గొప్ప కావ్యం అండి. ఈ పాము లోపలికి ప్రవేశిస్తుంది. మరి ఇంత పెద్ద పడగుంటే పాము పుట్ట ఇంతే రంధ్రం ఉంటే ఎలా వెళ్తుందండి? సన్నగా అయిపోతుంది కదా. కాబట్టి అలా సన్నగా అయిపోయి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ తన పడగంతా విప్పుతుంది. అది కిందంతా పడగ విప్పేసింది, పైన పుట్టలోకి ప్రవేశించే భాగం సన్నగా ఉంది. ఎలా ఉందో అలాగా ఈ గోపిక యొక్క వెనుక భాగం, ఆ కిందంతా కూడా పాము పడగ విప్పినట్లుగా ఉండి పైన ఆవిడ యొక్క నడుము చాలా సుకుమారంగా సున్నితంగా సన్నగా ఉందట. నడుము సన్నగా ఉంది అని మన సాహిత్యంలో, వైదిక వాంగ్మయంలో కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, పురాణాలు కావచ్చు, కావ్యములు కావచ్చు, ఎక్కడైనా సరే నడుము సన్నగా ఉన్నది అనే వర్ణన కనిపించింది అంటే అక్కడ వైరాగ్యాన్ని సూచిస్తున్నారు అని అర్థమండి. వైరాగ్యాన్ని సూచిస్తుంది సన్నటి నడుము. కాబట్టి ఈ గోపిక అంత గొప్ప పరమ వైరాగ్య సంపన్నురాలన్నమాట. అది చెప్తున్నారు అంటే అర్థం. దేహ సౌందర్యం మంచి సన్నటి నడుముతోటి ఉండి, పునమయిలే పోదరాయ్, నువ్వు ఒక వన మయూరములాగా అంట. ఆవిడ కేశములు, ఆవిడ వెంట్రుకలు ఎలా ఉన్నాయంట అంటే ఇట్లా పురివిప్పి ఒక నెమలి వర్షం వస్తుంటే నాట్యం చేస్తుంటే ఎలా ఉంటుందండి, పెద్ద పురివిప్పేస్తుంది అది. అలాగా ఈ గోపెమ్మ యొక్క కేశములు అలా పెద్దగా జీరాడుతూ ఉంటాయంట కింద. ఎంత అందం చూడండి అసలు. అందుచేత పునమయిలే పోదరాయ్ సుత్తోజిమారి ఎల్లారం వందు. అబ్బా ఏంటి ఇంత పొగిడేస్తున్నారు మీరంతా కూడా, ఊరికే అందరూ వచ్చారా లేదా అని చెప్పేసి నేను అలా ఉన్నానే తప్ప నేనేం మీతో కలవకూడదు రాకూడదు అని అలాగేం లేదమ్మా అని లోపల గోపిక అంటున్నట్లుగా భావించి, అమ్మా స్నేహితులందరం వచ్చేసాం, బంధువులమందరం వచ్చేసాం, ఎల్లారం వందు అందరము వచ్చేసాము, నిన్ముత్తుం పుగుందు ముగిల్వണ്ണన్ పేర్పాడా, నీ ఇంటి ముందుకు వచ్చి మేమంతా ఎదురు చూస్తున్నాం. ఎందుకో తెలిసినా, ఆ ముగిల్ వర్ణన్ అంటే ఆ నీల మేఘ శ్యాముని గురించి పాడటానికి. చూడండి ఆ వెనకేమో ఈ గోపికను పునమైలే వనమయూరమా అన్నారు, ఇక్కడ స్వామిని ఏమంటున్నారు, నీల మేఘశ్యాముడు అని అంటున్నారు, ఆయన్ని పాడాలి అంటున్నారు. ఎప్పుడండి మయూరం అలాగా ఆనందంతో పురివిప్పి నాట్యం చేసేది? మంచిగా చక్కగా మేఘావృతమై నల్లటి మబ్బులతోటి నిండిపోయి వర్షం వస్తుంటే అప్పుడు చెప్పలేని ఆనందంగా మయూరం నాట్యం చేస్తుందన్నమాట. అంటే ఇక్కడ నీలమేఘశ్యాముడిని చెప్తున్నాము అంటే ఇక టక్కన లేసేసి వచ్చేస్తుందన్నమాట ఆ లోపల ఉన్న ఆవిడ. అదే లేపటం. అసలు నిద్రపోయే వాళ్ళని లేపటం అనేది ఒక గొప్ప కళ అండి. చాలా కమనీయమైన మాటలతోటి, చిరునవ్వు ముఖంతో వాళ్ళకి ఇష్టమైనటువంటి వాటిని గుర్తు చేస్తూ అలా సున్నితంగా లేపి వెంటనే భగవద్ధ్యానం కోసం భగవంతుడి యొక్క చిత్రాన్ని ఎదురుగా పెట్టి అది అలా పూజించండి, అలాగొకసారి నమస్కరించండి అని గుర్తు చేసి, అది పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా నిద్రపోయేటటువంటి వాళ్ళని లేపటం ఒక మంచి కళ అండి. ఎప్పుడు కూడా దాన్ని మనం పాటించాలి.
అప్పుడు ఆ లేచిన వాళ్ళకి ఇంకా ఆనందంగా రెట్టించినటువంటి ఉత్సాహంతో ఆ రోజు దినచర్యలో వాళ్ళు పాల్గొంటారనమాట. అలాగా ఈ ఆండాళ్ గోష్ఠి ప్రతి గోపికని గమనిస్తున్నాం కదా మనం, ఎంత బాగా మేలుకొలుపుతుందండి. అంటే వాళ్ళందరికీ ఏమి ఇష్టం? స్వామి ఇష్టం. అందుచేత మూగిల్వണ്ണన్ పేర్పాడా சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்துக்குறங்கும் பொருள் ఏలోరెంబావాయ్. అమ్మా, ఇంత పాడుతున్నామే, నువ్వు మాతో కలవాలని ఇంత అడుగుతున్నామే, ఉలకక పలకక ఎందుకమ్మా అలా ఉన్నావు? మా తల్లి కదా, మా బంగారు తల్లి కదా అని అంటూ ఆ లోపల పరుండి ఉన్నటువంటి గోపికను చాలా ప్రీతితో మేలుకొలుపులు పాడారు. ఆ గోపిక కూడా లేచింది, ఈ గోష్ఠితో కలిసింది. అందరూ కలిపి ఆనందంగా తిరిగి మరొక గోపిక దగ్గరకు బయలుదేరుతున్నారు. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.